గతంలో మున్నెన్నడూ లేని విధంగా ఈ వేసవి సీజన్లో రైల్వే ప్రయాణికుల యొక్క రద్దీ బాగా పెరిగింది. ఈ రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే అనేక కొత్త రైళ్లు ప్రవేశపెట్టడంతో పాటు ఉన్నటువంటి రైలు సర్వీసులను పొడిగించింది. విశాఖ, తిరుపతి, బెంగళూరు, చెన్నై, కలకత్తా లాంటి కీలకమైనటువంటి ప్రదేశాలకు కొత్తగా రైళ్లను ప్రవేశపెట్టింది. మరోవైపు గతం కంటే మిన్నగా ఈసారి ఏసీల్లో ప్రయాణం చేసేటువంటి సంఖ్య బాగా పెరిగింది. ఏసీ రైళ్లలో ప్రయాణం చేయడానికి ఇప్పటికే వేలాది మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. హైదరాబాదు, విశాఖపట్నం, తిరుపతి, అదేవిధంగా విజయవాడ, గుంటూరు లాంటి ప్రదేశాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు విహారయాత్రలకు వెళ్తున్న నేపథ్యంలోనే ఎక్స్ప్రెస్ రైలుకు డిమాండ్ బాగా పెరిగిందంటున్నారు రైల్వే శాఖ అధికారులు. ఇక పవిత్ర పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల తిరుపతి వైపు వెళ్ళేటువంటి సికింద్రాబాదు, నారాయణాద్రి, వెంకటాద్రి, పద్మావతి వంటి ఎక్స్ప్రెస్ రైలు కూడా డిమాండ్ బాగా పెరిగింది. ఒకవైపు వేసవి సెలవులు, మరోవైపు ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఏసీ రైళ్లు ప్రయాణం చేసేటువంటి వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలోనే ఈ రద్దీ అనేటువంటిది ఈ మే నెల చివరి వరకు ఉంటుందని రైల్వే అధికారులు చెప్తూ ఉన్నారు.